హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 14 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 20 kg. ఇఫ్ ఏ స్టూడెంట్ లీవ్స్ ద క్లాస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ డ్రాప్స్ బై 2 kg. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ కేజీ హూ లెఫ్ట్ ది క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 14 మంది విద్యార్థుల సగటు బరువు 20 కిలోలు ఉంది. ఒక విద్యార్థి తరగతిని విడిచిపెడితే తరగతిలో సగటు బరువు 2 కిలోలు తగ్గుతుంది. తరగతిని విడిచిపెట్టిన విద్యార్థి యొక్క బరువు కిలోల్లో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా 14 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, ఎంతమంది ఉన్నారు? 14 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే మనకి ఇచ్చింది 20 kg అని ఇచ్చాడు. అవునా, వాళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 20 kg అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈ 14 స్టూడెంట్స్లోంచి ఒకడు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఓకేనా, మరి ఒకడు వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 13 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, అయితే ఇక్కడ వీడు వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ అనేది ఏమైందంటే 2 kg డ్రాప్ అయిందనమాట. అంటే 2 kg తగ్గిందనమాట. యావరేజ్ వెయిట్ ఎంత అయింది? 2 kg తగ్గిందనమాట. అలా ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంటుంది? 18 kg ఉంటుంది. ఓకేనా, సో ఇదనమాట మీనింగ్. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇక్కడ వెళ్ళిపోయిన స్టూడెంట్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంటుంది కేజీల్లో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక స్టూడెంట్ వెళ్ళిపోయాడు కదా, సో వాడి యొక్క వెయిట్ ఏమవుతుందంటే సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ సైన్ చూస్తాం. సైన్ ఏముంది? మైనస్ ఉంది కదా, సో మైనస్ తీసుకోండి. మైనస్ తీసుకొని నార్మల్గా ఇంక ప్రొసీజర్ తెలుసు కదా, -1 ఇంటూ +20 అలాగే -2 ఇంటూ +13 ఏమవుతుంది? -20 అవుతుందా? సో -20 ఇక్కడ -2 ఇంటూ 13 అంటే -26 అవుతుందా? -26 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సో లోపల వాల్యూ ఏమవుతుంది? -46 అవుతుంది. దానికి ముందు ఆల్రెడీ మైనస్ ఉంది, సో -46 అంటే 46 అవుతుంది. అలా వెళ్ళిపోయిన వాడి యొక్క వెయిట్ ఎంత అవుతుందంటే 46 kg అవుతుంది. ఇక్కడ ఎందుకు రాసినానంటే మళ్ళీ మీకు PDF పెట్టాలి కదా, అందుకే అనమాట. ఓకేనా, సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 15 years. వెన్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ దెన్ ది యావరేజ్ ఏజ్ ఇంక్రీజెస్ బై 1 year. ఫైండ్ ది ఏజ్ ఆఫ్ ద టీచర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 35 మంది విద్యార్థుల సగటు వయస్సు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయస్సును కలిపినప్పుడు సగటు వయసు 1 సంవత్సరం పెరుగుతుంది. ఉపాధ్యాయుని వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక క్లాసులో మొత్తం 35 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 15 years అనమాట. యావరేజ్ ఏజ్ ఎంత? 15 years. అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ టీచర్ వచ్చి యాడ్ అవుతాడు అనమాట. ఓకేనా, టీచర్ వచ్చి యాడ్ అవుతారు. అలా మొత్తం ఎంతమంది అవుతారు? 36 మెంబర్స్ అవుతారు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ టీచర్ యాడ్ అయినప్పుడు వాడి యొక్క ఏజ్ కూడా యాడ్ అవుతుంది కదా. సో ఈ ఏజ్ యాడ్ అవటం వల్ల వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ అనేది ఏమవుతుంది? యావరేజ్ ఏజ్ ఇంక్రీజెస్ బై 1 year. అలా యావరేజ్ ఏజ్ ఏమవుతుందంటే 1 year ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? టీచర్ వచ్చి యాడ్ అవుతాడు. వీడు యాడ్ అవటం వల్ల ఏమవుతుంది? యావరేజ్ కూడా 1 పెరుగుతుంది అనమాట. అలా యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందండి? 36 మెంబర్స్ది 16 అవుతుంది అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే కొత్తగా వచ్చిన టీచర్ యొక్క ఏజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొత్తగా వచ్చిన టీచర్ ఉన్నాడు కదా, సో వాడి యొక్క ఏజ్ ఏమవుతుందంటే ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం? సైన్ చూస్తాం. సైన్ ప్లస్ కదా, సో ప్లస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. సో ఇంకా నార్మల్గా చేసేస్తాం. +1 ఇంటూ 15, ఇక్కడ కూడా అంతే +1 ఇంటూ 36 అనమాట. +1 ఇంటూ 15 అంటే 15 అవుతుంది. +1 ఇంటూ 36 అంటే 36 అవుతుంది. అలా ఓవరాల్గా ఎంత అవుతుందంటే 51 అవుతుంది అనమాట. అలా కొత్తగా వచ్చిన టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటే 51 years అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమంటాడంటే దేర్ ఆర్ 2 sections A and B ఆఫ్ ఏ క్లాస్ కన్సిస్టింగ్ ఆఫ్ 40 and 50 స్టూడెంట్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ A ఈజ్ 36 kg అండ్ దట్ ఆఫ్ దోస్ సెక్షన్ B ఈజ్ 45 kg, దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద హోల్ క్లాస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో A మరియు B అనే 2 విభాగాలు ఉన్నాయి. వాటిలో 40 మరియు 50 మంది విద్యార్థులు ఉన్నారు.
విభాగం ఏలో విద్యార్థుల సగటు బరువు 36 కిలోలు, విభాగం బిలో విద్యార్థుల సగటు బరువు 45 కిలోలు అయితే మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సెక్షన్ ఏ ఒకటి, సెక్షన్ బి ఒకటి. అర్థమైందా? సెక్షన్ ఏ ఒకటి, సెక్షన్ బి ఒకటి. అయితే సెక్షన్ ఏలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ అనమాట. ఇక్కడ రెస్పెక్టివ్లీ అందుకే ఫస్ట్ ఏ సెక్షన్, తర్వాత బి సెక్షన్ అనమాట. ఓకేనా? సో అలా ఏ సెక్షన్లో ఎంతమంది ఉన్నారంటే 40 మెంబర్స్ ఉన్నారు, బి సెక్షన్లో 50 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ ఈజ్ 36 kg. ఓకేనా? సో సెక్షన్ ఏలో ఉన్న వీళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 36 kg అనమాట. అర్థమైందా? అలాగే ఏమంటున్నాడు, యావరేజ్ వెయిట్ ఆఫ్ సెక్షన్ బి ఈజ్ 45 kg. సో ఇక్కడ సెక్షన్ బిలో ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 45 kg ఇచ్చాడు. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే దెన్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ హోల్ క్లాస్ అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ అనమాట. వీళ్ళందరూ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 90 మెంబర్స్ కదా. సో ఈ 90 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం క్యాన్సిల్ అవుతాయి, చూడండి క్యాన్సిల్ అవుతాయి కదా. సో ఇక్కడ చూస్తే మనకి టోటల్ యావరేజ్ కావాలి. మరి టోటల్ యావరేజ్ మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం? వీటికి దగ్గరకుండా నెంబర్ తీసుకుంటాం. అవునా? లెటర్స్ నేను 36 తీసుకుంటున్నా. మరి 36 అంటే ఇది 36 ఉంది కాబట్టి 0 పెట్టేసాయి. ఇది 36 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 9 ఎక్కువ ఉంది కదా. సో +9 అలా ఎంతమందికి? 5 మెంబర్స్కి. సో ఇంటూ 5 అలా ఇది ఏమవుతుందంటే 45 అవుతుంది, +45 అవుతుంది. ఇక్కడ 9 ఎలా వస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. సేమ్ హియర్ ఆల్సో యాడ్ చేయండి, రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? +45 అవుతుందా? +45 అది యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. బై ఇక్కడ ఎంతమంది? 9 మెంబర్స్ కదా. సో బై 9 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే 9 1 టైము, 9 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 36 + 5 అంటే ఎంత అవుతుంది అంటే 41 అవుతుంది. సో అలా ఓవరాల్గా ఈ హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ వెయిట్ అనేది ఏమవుతుందంటే 41 kg. ఓకేనా? సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 6 years ago the average of L and M was 39 years and the average of the present ages of L, M and N is 54 years. What will be the age of N 5 years from now అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6 సంవత్సరాల క్రితం ఎల్ మరియు ఎం యొక్క సగటు వయసు 39 సంవత్సరాలు మరియు ఎల్, ఎం మరియు ఎన్ యొక్క ప్రస్తుత వయసుల సగటు 54 సంవత్సరాలు. ఎన్ యొక్క వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 6 years ago అంటే గతంలో కదా. సో గతంలో కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. సో 6 years ago ఏమంటున్నాడు? ఎల్ ఎం వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 39 years అనమాట. ఓకేనా? 6 సంవత్సరాల క్రితం గతంలోకి వెళ్తున్నాం కదా మనం, కాబట్టి మైనస్ తీసుకున్నాం. సో -6 years అంటే 6 సంవత్సరాల క్రితం ఎల్, ఎం యొక్క ఏజ్ ఎంత అంటే యావరేజ్ ఏజ్ ఎంత అంటే 39. అలాంటప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది? వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ 6 years క్రితం నుంచి ప్రజెంట్లోకి మూవ్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు మూవ్ అవ్వాలి? ఎగ్జాక్ట్గా 6 years ముందుకు మూవ్ అవ్వాలి. అవునా కదా? 6 సంవత్సరాల గతంలో నుంచి ఇప్పటికి ప్రజెంట్కి మూవ్ అవ్వాలంటే 6 years ముందుకు మూవ్ అవ్వాలి. మరి 6 years ముందుకు మూవ్ అవుతున్నాం అంటే ఎల్లో 6 years పెరుగుతాడు, అలాగే ఎం కూడా 6 years పెరుగుతాడు. మరి వీళ్ళిద్దరూ 6 years పెరిగారంటే వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ అయిన 39 కూడా ఏమవుతుంది? 6 years పెరుగుతుంది. అలా వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందంటే ప్రజెంట్ 45 years అవుతుంది. ఇక్కడ ఇది 6 ఎందుకు పెరిగిందంటే నేను ఆల్రెడీ చెప్పా, ఉన్న ప్రతి అబ్జర్వేషను 1 ఇంక్రీజ్ అయితే వాటి యొక్క యావరేజ్ కూడా 1 ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ఉంది 2 అబ్జర్వేషన్స్, అవునా? ఎల్లో ఎం వీళ్ళిద్దరూ 6 పెరిగారు. అప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది? 6 పెరుగుతుంది. అలా ఇక్కడ కూడా 6 పెరుగుతుంది. సో అలా ప్రజెంట్ ఎల్లో ఎం యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 45 years అనమాట. ఓకేనా? ప్రజెంట్ ఎల్లో ఎం వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 45 years అనమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యావరేజ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎల్, ఎం, ఎన్ ఈజ్ 54 years అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చింది కూడా ప్రజెంట్ ఎవరిది? ఎల్, ఎం, ఎన్ ఈ ముగ్గురి యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మనకి 54 years ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు? 54 years ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు అంటే
వాట్ విల్ బి ది ఏజ్ ఆఫ్ ఎన్ 5 years ఫ్రమ్ నవ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 5 years ఫ్రమ్ నవ్ అంటే 5 years తర్వాత ఎన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్ యొక్క ఏజ్ వస్తుంది, ఎలా వస్తుంది అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంక్రీజ్ అయ్యింది అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంక్రీజ్ అయ్యారు. ఈ ఇంక్రీజ్ అయ్యింది ఎవరంటే ఎన్ ఇంక్రీజ్ అవుతాడు, ఎందుకంటే ఇక్కడ ఎల్ఎం ఉంది, ఇక్కడ కూడా ఎల్ఎం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరు పెరిగారు అంటే ఎన్ పెరిగారు. అలా ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగిన ఈ 1 ఎవరు అవుతారు అంటే ఎన్ అవుతారు అవునా. అలాగే ఇక్కడ యావరేజ్ ఏమైంది, యావరేజ్ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది 9 పెరిగింది. కొత్తగా వచ్చిన ఎన్ కదా అది. సో ఎన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సైన్ తీసుకోండి, ప్లస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం, +1 × 45 +9 × 3 అనమాట. సో ఏమవుతుంది 45 + 9 3 = 27. అలా ఎన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇది వస్తుంది అనమాట ఓకేనా. సో ఇది ప్రజెంట్ ఏజ్. మనల్ని అడుగుతుంది ఏంటి 5 years తర్వాత, 5 years తర్వాత కాబట్టి ఇంకొక 5 యాడ్ అవుతుంది కదా. సో అలా 5 years తర్వాత ఎన్ ఏజ్ ఇది అవుతుంది అనమాట. 45 + 5 అంటే 50 అవుతుంది, 50 + 27 అంటే ఏమవుతుంది 77 years అవుతుంది. అలా 5 years తర్వాత ఎన్ యొక్క ఏజ్ ఏమవుతుందంటే 77 years అవుతుంది అనమాట ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమన్నాడంటే గీత, లత అండ్ మాధురీస్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 5:6:3. ఇఫ్ దేర్ యావరేజ్ ఏజ్ ఈజ్ 42 years దెన్ ఫైండ్ లతాస్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గీత, లత మరియు మాధురి యొక్క వయసులు 5:6:3 నిష్పత్తిలో ఉన్నాయి. వారి సగటు వయసు 42 సంవత్సరాలు అయితే లత యొక్క వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 persons ఉన్నారు, గీత, లత అలాగే మాధురి అనమాట ఓకేనా. వీళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అంటే మనకి 5:6:3 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 5:6:3 ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, ఈ ముగ్గురి యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అంటే 42 years అనమాట ఓకేనా. వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే మనకి 42 years ఇచ్చాడు. ఇప్పుడు ఏజెస్ ఈ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఏజెస్ని మనం ఎలా తీసుకోవచ్చు, 5:6:3 కాబట్టి ఒకటి 5x, ఒకటి 6x, ఇంకోటి 3x అనమాట ఓకేనా. ఇప్పుడు ఈ ముగ్గురి యొక్క యావరేజ్ కావాలంటే ఏం చేస్తాం, ముగ్గురిని యాడ్ చేసి బై ముగ్గురు ఉన్నారు కాబట్టి /3 చేస్తాం. అలా వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఇది అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 42 ఇచ్చాడు, అలా 42కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 5 6 11 11 + 3 14 అవుతుందా. సో 14x అవుతుంది ఈక్వల్ టు 3 × 42 అవుతుందా, 3 × 42. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 14 1 టైమ్, 14 ఇక్కడ 3 times పోతుంది కదా. సో అలా x ఈక్వల్ టు ఏమవుతుందంటే 9 అవుతుంది చూడండి. కానీ మనల్ని అడిగింది ఎవరి వయసు అంటే లతాస్ ఏజ్ అంటున్నాడు ఓకేనా. మరి లతాస్ ఏజ్ అంటే 6 parts కాబట్టి 6x అనుకున్నాం కదా. సో 6x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 6 పెట్టి మల్టిప్లై చేస్తే 9 × 54. అలా లత ఏజ్ ఏమవుతుందంటే 54 years అవుతుంది అనమాట ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 45 kg. ఇఫ్ 10 children ఆఫ్ యావరేజ్ వెయిట్ 42 kg లీవ్ ద గ్రూప్ అండ్ 2 children ఆఫ్ యావరేజ్ వెయిట్ 55 kg జాయిన్ ద గ్రూప్, దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద గ్రూప్ ఇంక్రీజెస్ బై 1/4 kg. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద గ్రూప్ ఇనీషియల్లీ వాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గ్రూపులో ఉన్న అందరు పిల్లల యొక్క సగటు బరువు 45 కిలోలు, 42 కిలోలు సగటు బరువు కలిగి ఉన్న 10 మంది పిల్లలు గ్రూపు నుండి వెళ్ళిపోయి, మరియు 55 కిలోలు సగటు బరువు కలిగి ఉన్న 2 పిల్లలు గ్రూపులో చేరితే ఆ గ్రూపులో ఉన్న పిల్లల యొక్క సగటు బరువు 1/4 కిలోలు పెరిగింది. గ్రూపులో ప్రారంభంలో ఉన్న పిల్లల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా ఏమంటున్నాడు అంటే ఇనీషియల్గా ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేసి కనుక్కోమంటున్నాడు అవునా. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 45 kg అంటున్నాడు. అయితే ఇక్కడ ఆల్ చిల్డ్రన్ అంటే ఎంతమంది ఉన్నారో ఇవ్వాల. సో ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి టోటల్గా మనం n ఉన్నారు అనుకుందాం ఓకేనా. n చిల్డ్రన్ ఉన్నారు టోటల్గా. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే మనకి ఇచ్చింది 45 kg అనమాట ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 10 children ఆఫ్ యావరేజ్ వెయిట్ 42 kg. 10 children ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 42 kg అనమాట. అయితే వీళ్ళు ఏమయ్యారు, లీవ్ ద గ్రూప్, వీళ్ళు లెఫ్ట్ అయిపోయారు గ్రూప్ నుంచి ఓకేనా. టోటల్గా n members ఉంటే అందులో 10 members లెఫ్ట్ అయిపోయారు. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 42 అనమాట. అలాగే ఏమంటున్నాడు
2 చిల్డ్రన్ ఆఫ్ యావరేజ్ వెయిట్ 55 kg. 2 చిల్డ్రన్ అంటే ఇద్దరున్నారు చిల్డ్రన్, వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 55 kg అనమాట. వీళ్ళు వచ్చి ఏం చేశారు, జాయిన్ ద గ్రూప్, వీళ్ళు వచ్చేసి జాయిన్ అయిపోయారు అనమాట, కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు. ఓకేనా. అయితే ఇక్కడ ఇలా అవటం వల్ల ఏమైందంటే చూడండి, దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద గ్రూప్ ఇంక్రీజెస్ బై 1/4. ఓకేనా. సో ఇలా అవటం వల్ల ఏమైందంటే ఓవరాల్ యావరేజ్ అనేది 1/4 ఇంక్రీజ్ అయిందనమాట. 1/4 అనమాట. 1/4 అంటే 5/4 ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇది పక్కన పడేసేయండి. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే టోటల్గా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, నాకు చెప్పండి టోటల్ యావరేజ్ ఎంత 45, మరి టోటల్ యావరేజ్ 45 కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా 45 ఉండాలి, అవునా. సో ఇది ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. అలా ఎంతమందికి, 10 మెంబర్స్కి, అవునా కదా. సో 10 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 10, అలా ఫైనల్కి ఇదంతా ఎంత అవుతుంది అంటే -30 అవుతుందా. సో -30 అవుతుంది. కానీ నిజానికి వీళ్ళు లెఫ్ట్ అయిపోయారు కాబట్టి ఈ మొత్తం వాల్యూ ముందు మైనస్ పెట్టు, అలా ఇక్కడ ఇది ఏమవుతుందంటే +30 అవుతుంది అనమాట. అర్థమైందా. ఓకేనా. సో ఇది +30 అవుతుంది. అలాగే ఇక్కడ దీనికంటే ఎంత ఎక్కువ ఉన్నారు, 45 కంటే ఎంత ఎక్కువ ఉన్నారు, 10 ఎక్కువ ఉన్నారు కాబట్టి +10. అలా ఎంతమందికి, 2 మెంబర్స్కి కాబట్టి +20 అవుతుందా. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే +20 అవుతుంది. కానీ నిజానికి వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి, అవునా. సో అలా ఇక్కడ టోటల్ ఏమవుతుందంటే +20 అవుతుంది. సో అలా ఓవరాల్గా ఏమైంది, +50 అయిందా, +50. అయితే ఇక్కడ ఇదేంటంటే సమ్ అనమాట. ఓకేనా, సమ్ అనమాట. ఓకేనా. సో సమ్ ఎలా ఉందంటే +50 ఉంది అంటే సింపుల్గా 50 ఇంక్రీజ్ అయింది అంటాం అనమాట. ఓకేనా. మరి సమ్ అనేది 50 ఇంక్రీజ్ అయితే అప్పుడు యావరేజ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. మరి యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే చూడండి, యావరేజ్ కావాలంటే ఏం చేస్తాం, సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం. సో సమ్ 50, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎంత తీసుకుంటాం అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ n ఉండాల్సింది 10 వెళ్ళిపోయారు, లెఫ్ట్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళకి 2 మెంబర్స్ యాడ్ అయ్యారు. అలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారంటే n-10 + 2 అంటే ఎంతమంది ఉంటారంటే n-8 మెంబర్స్ అనమాట. అలా ఇది యావరేజ్. సో అలా యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 50/n-8 ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 5/4 ఇంక్రీజ్ అవుతుంది. 5/4 ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ రెండు ఇంక్రీజ్ అయిన యావరేజ్లే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా, అవునా కదా. ఇక్కడ సమ్ 50 ఇంక్రీజ్ అయింది. సమ్ 50 ఇంక్రీజ్ అయితే అప్పుడు యావరేజ్ కూడా ఎంతో కొంత ఇంక్రీజ్ అవ్వాలి. మరి యావరేజ్ అంటే ఏం చేస్తాం, సమ్ బై నంబర్ ఆఫ్ పర్సన్స్ వేస్తాం లేదా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ 50 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n-లోంచి 10 వెళ్ళిపోయారు, మళ్ళీ దానికి 2 మెంబర్స్ యాడ్ అయ్యారు. అలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అంటే n-8. సో అలా ఇది యావరేజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది అనమాట. కానీ క్వశ్చన్లో చెప్పింది ఎంత అంటే 1/4, దట్ ఈస్ 5/4 ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. ఈ రెండు ఇంక్రీజ్ అయిన యావరేజ్లే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే ఇంకా. సో చూస్తే ఏమవుతుందంటే 5 1 టైమ్, 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుందా. 10 × 4 అంటే 40 అవుతుంది. 40 = ఈ n-8 అటు వెళ్ళిపోతుందా. సో అలా నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది అంటే 40 + 8 48 అనమాట. n అంటే ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళు అనమాట. అలా నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది అంటే 48 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ ఆఫ్ ద నెంబర్స్ 15, 17, 20, 25, 32 అండ్ 35 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 15, 17, 20, 25, 32 మరియు 35 అనే సంఖ్యల యొక్క సగటు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో నెంబర్స్ ఇవే కదా, ఇక్కడ మనల్ని యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే చాలామంది ఏం చేస్తారంటే మొత్తాన్ని యాడ్ చేసి బై ఇక్కడ మొత్తం 6 అబ్జర్వేషన్స్ కాబట్టి సమ్ బై 6 వేస్తారనమాట. అలా చేయకూడదు, అలా చేస్తే టైం కన్స్యూమింగ్. సింపుల్గా ఏం చేస్తామంటే యావరేజ్ వీటికి దగ్గరకున్న నెంబర్ తీసుకుంటాం. ఈ మెథడ్ ఆల్రెడీ చెప్పేసా. దగ్గరకున్న నెంబర్ అంటే లెటర్స్ 20 తీసుకోవచ్చు కదా. సో 20 తీసుకున్నాం. ఇక్కడ ఇది 20 కాబట్టి ఇవన్నీ 20 20 20 ఉండాలి. ఇది ఎంత తక్కువ ఉంది, 5 తక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఉంది, 0 పెట్టేసి. ఇది ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది, అవునా. ఇది ఎంత ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది, అవునా. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, +5 -5 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఎంత 27, అందులోంచి 3 తీసేస్తే 24 అవుతుందా. సో అలా ఏమవుతుందంటే సమ్ అనేది +24 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది యావరేజ్ కాబట్టి
బై ఎంతమంది వీళ్ళు 6 మెంబర్స్ కదా, సో బై 6 చేస్తాం అనమాట. ఓకేనా, సమ్ ఎంత వచ్చిందంటే +24 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. ఇక్కడ యాడ్ చేస్తే +24 వచ్చింది రాసేసాం. బై 6 మెంబర్స్ కాబట్టి బై 6 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 6 1 టైమ్ 6 ఇక్కడ 4 టైమ్స్ 20 + 4 24 ఈజ్ గోయింగ్ టు బి ది యావరేజ్. అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మొత్తం యాడ్ చేస్తే మనకి 144 వస్తుంది. బై 6 చేశారనుకోండి, అప్పుడైనా సరే మళ్ళీ చచ్చినట్టు యావరేజ్ అనేది 24 రావాలి. ఇదిగోండి చూడండి, 6 రోజులు 12 మళ్ళీ 24 అంటే మళ్ళీ 4 వస్తుంది కదా, సో 24 అవుతుంది అనమాట. ఓకేనా, అలా చేసినా సరే యావరేజ్ ఎంత అంటే 24. చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ పీ క్యూ అండ్ ఆర్ ఈజ్ 58 kg ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ పీ అండ్ క్యూ ఈజ్ 54 kg అండ్ దట్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ 48 kg దెన్ ద వెయిట్ ఆఫ్ క్యూ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పీ క్యూ మరియు ఆర్ యొక్క సగటు బరువు 58 కిలోలు, పీ మరియు క్యూ యొక్క సగటు బరువు 54 కిలోలు మరియు క్యూ మరియు ఆర్ యొక్క సగటు 48 కిలోలు అయితే క్యూ యొక్క బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే పీక్యూఆర్ ఈ ముగ్గురి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడంటే మనకి యావరేజ్ వెయిట్ 58 kg ఇచ్చాడు అనమాట. ఓకేనా, అలాగే ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ పీ అండ్ క్యూ ఈజ్ 54, పీక్యూ ఉంటారు కదా పీక్యూ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు 54 kg ఇచ్చాడు. అలాగే ఏమంటున్నాడు క్యూ అండ్ ఆర్ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 48 kg ఇచ్చాడు. క్యూఆర్ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే యావరేజ్ ఏజ్ అనేది యావరేజ్ వెయిట్ అనేది 48 ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు అంటే క్యూ యొక్క వెయిట్ ఎంత అవుతుంది, క్యూ అంటే వీడు ఒక పర్సన్ కదా, వీడి యొక్క వెయిట్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి పీక్యూఆర్ ఈ ముగ్గురి యొక్క యావరేజ్ ఎంత 58, అందులోనే కదా క్యూ కూడా ఉంది, పీక్యూఆర్లోనే కదా క్యూ కూడా ఉంది. అలాంటప్పుడు వీడి వెయిట్ కూడా ఏమవుతుంది 58 అవుతుంది చచ్చినట్టు, అవునా కదా. సో ఇది కూడా 58 అవుతుంది. సో ఇది 58 కాబట్టి ఇవన్నీ 58 అలా ఉండాలి. ఇది ఎగ్జాక్ట్గా ఉంది, 0 పెట్టేసే. అలాగే ఇది 4 తక్కువ ఉంది. అలా ఎంతమందికి 2 మెంబర్స్కి, అవునా 2 మెంబర్స్ కాబట్టి ఇది ఎంత అవుతుందంటే -8 అవుతుంది. అలాగే ఇది ఎంత తక్కువ ఉంది 10 తక్కువ ఉంది, అవునా, సో -10. అలా ఎంతమందికి 2 మెంబర్స్కి, అలా ఇది ఏమవుతుందంటే -20 అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా క్యూ ఎలా వస్తుందో చూడండి. ఈ 4 మెంబర్స్లోంచి ఈ 3 మెంబర్స్ తీసేస్తే మనకి క్యూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పీక్యూఆర్ ఇక్కడ పీక్యూఆర్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అవునా కదా. ఇక్కడ పీక్యూఆర్ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫైనల్గా ఏం మిగులుతుంది మనకి క్యూ మిగులుతుంది. సేమ్ అదే చెప్పింది, ఈ 4 వాల్యూస్లోంచి ఈ 3 వాల్యూస్ తీసేస్తే మనకి క్యూ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ 4లోంచి 3 తీసేయండి, సో అలా మనకి ఈ 1 వస్తుంది అనమాట. అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా అంతే, ఈ 2 వాల్యూస్లోంచి ఈ వాల్యూ తీసేయండి. తీసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 వాల్యూస్ అంటే మొత్తం ఎంత, ఇక్కడ -28, ఈ -28లోంచి 0 తీసేసేయండి. తీసేస్తే ఏమవుతుంది మళ్ళీ -28 వస్తుంది. ఆ -28 ఇక్కడ రాసేసేయి బై 1 రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం. అలా 58 - 28 అంటే ఏమవుతుందంటే 30 అవుతుంది చూడండి, 30 అనే కదా. సో అలా క్యూ యొక్క వెయిట్ ఎంత అంటే 30 kg. దట్ ఈజ్ ఆప్షన్ సి. అర్థమైందా? ఇక్కడ అర్థమైందా? ఇక్కడ లాజిక్ అర్థమైందా? పీక్యూఆర్ ఇక్కడ క్యూ 2 టైమ్స్ వచ్చాడు. దీంట్లోంచి ఈ పీక్యూఆర్ తీసేసామనుకోండి, ఇక్కడ పీక్యూఆర్ ఈ 3కి, అలాగే ఇక్కడ పీక్యూఆర్ ఈ 3కి, ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలేదు ఎవరంటే క్యూ అనమాట. అలా ఈ వాల్యూలోంచి ఇది తీసేస్తే మనకి క్యూ వస్తాడు. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ చేస్తాం అనమాట. ఈ వాల్యూస్లోంచి ఇది తీసేస్తాం, అవునా కదా. సో అలా చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎన్ యాపిల్ ఇన్ ఏ శాంపిల్ ఆఫ్ 10 apples was calculated as 104 grams. Later on it was found that the weighing had shown the weight of each apple 20 grams less. ది కరెక్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎన్ యాపిల్ ఇన్ దట్ శాంపిల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 యాపిల్స్ యొక్క నమూనాలో ఒక్కో యాపిల్ యొక్క సగటు బరువు 104 గ్రాములుగా లెక్కించబడింది. తరువాత బరువు కొలిచే సమయంలో ప్రతి యాపిల్ యొక్క బరువు 20 గ్రాములు తక్కువగా ఉంది. ఆ నమూనాలో ఒక్కో యాపిల్ యొక్క సరైన సగటు బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ మనకి 10 యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, 10 యాపిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి మనకి 10 యాపిల్స్ ఉన్నాయి. వీటన్నిటి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 104 గ్రామ్స్ అనమాట. వీటన్నిటి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 104 గ్రామ్స్ అనమాట. సో ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ ప్రతి యాపిల్ అనేది 104 గ్రామ్స్ 104 గ్రామ్స్ 104 గ్రామ్స్ ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ యాపిల్స్ని బరువు చెక్ చేసేటప్పుడు వేయింగ్ మిషన్ ఎలా చూపించిందంటే ప్రతి యాపిల్ యొక్క వెయిట్ని 20 గ్రామ్స్ తక్కువ చూపించింది అనమాట. అలా ఈ యాపిల్ యొక్క బరువుని 20 గ్రామ్స్ తక్కువ చూపించింది, దీన్ని కూడా అంతే 20 గ్రామ్స్ తక్కువ చూపించింది, దీన్ని కూడా అంతే 20 గ్రామ్స్ తక్కువ చూపించింది. అలా ఉన్న ప్రతి యాపిల్ని 20 గ్రామ్స్ తక్కువ చూపించింది అనమాట వెయిట్ అనేది. ఓకేనా, అయితే మరి ఉండాల్సిన దానికంటే 20 గ్రామ్స్ తక్కువ చూపించింది అంటే అప్పుడు వీటన్నిటి యొక్క యావరేజ్ కూడా తేడా చూపిస్తుంది కదా, అవునా కదా, తేడాగా చూపించింది. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే అసలు కరెక్ట్ యావరేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ యావరేజ్ కావాలంటే మనకి కరెక్ట్ సమ్ కావాలి కదా, అవునా కదా. ఇక్కడ కరెక్ట్ వెయిట్ ఉంటేనే కదా కరెక్ట్ సమ్ వచ్చేది. అలాంటప్పుడు కరెక్ట్ వెయిట్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 20 గ్రామ్స్ తగ్గించి చూపిస్తుంది కాబట్టి ఈ తక్కువ ఉన్న 20 గ్రామ్స్ కలిపేమనుకోండి, ఎందుకంటే ఇక్కడ 20 గ్రామ్స్ తక్కువ చూపిస్తుంది, ఆ తక్కువ చూపించిన 20 గ్రామ్స్ మనం కలిపేమనుకోండి అప్పుడు మనకి కరెక్ట్ వెయిట్ వస్తుంది అనమాట. ఓకేనా, కరెక్ట్ వెయిట్ వస్తే ఆటోమేటిక్గా యావరేజ్ కూడా ఏమవుతుంది కరెక్ట్గానే వస్తుంది, అవునా. సో అలా తగ్గించిన 20 గ్రామ్స్ని మళ్ళీ కలుపుతాం అనమాట. ఓకేనా, సో అలా ప్రతి యాపిల్కి 20 గ్రామ్స్ యాడ్ చేస్తాం, అవునా. మరి ప్రతి యాపిల్ 20 గ్రామ్స్ పెరుగుతుంది కాబట్టి వాటి యొక్క యావరేజ్ కూడా ఏమవుతుందంటే 20 గ్రామ్స్ పెరుగుతుంది అనమాట, అవునా కదా. ఎందుకంటే ప్రతి అబ్జర్వేషన్ 20 గ్రామ్స్ ఇంక్రీజ్ అవుతుంది, అలాంటప్పుడు వాటి యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది 20 గ్రామ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలా వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 124 గ్రామ్స్ అవుతుంది అనమాట. ఇదే లాజిక్. సో ఆన్సర్ అయిపోయింది, దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పా, మళ్ళీ గుర్తు చేస్తున్నా చూడండి. ప్రతి అబ్జర్వేషన్ కనుక n ఇంక్రీజ్ అయితే, ఓకేనా, n ఇంక్రీజ్ అయితే అప్పుడు వాటన్నిటి యొక్క యావరేజ్ కూడా n ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ప్రతి అబ్జర్వేషన్ n డిక్రీజ్ అయితే అప్పుడు యావరేజ్ కూడా n డిక్రీజ్ అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ nతో మల్టిప్లై అయితే యావరేజ్ కూడా nతో మల్టిప్లై అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ nతో డివైడ్ అయితే యావరేజ్ కూడా nతో డివైడ్ అవుతుంది. అదే బేసిక్ పాయింట్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, +20 కాబట్టి యావరేజ్ కూడా +20. అదే లాజిక్. చూడండి క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి, సి అండ్ డి ఈజ్ 56 kg. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 52 kg అండ్ దట్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ 48 kg, దెన్ ద వెయిట్ ఆఫ్ సి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ, బి, సి మరియు డి యొక్క సగటు బరువు 56 కిలోలు, ఏ, బి మరియు సి యొక్క సగటు బరువు 52 కిలోలు మరియు సి మరియు డి యొక్క సగటు బరువు 48 కిలోలు ఉంటే సి యొక్క బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏబిసిడి ఈ నలుగురు యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 56 kg అనమాట. ఓకేనా, అలాగే ఏమంటున్నాడు ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 52 kg. ఏబిసి ఈ ముగ్గురి యొక్క యావరేజ్ ఎంత అంటే 52 kgs ఇచ్చాడు, 52 kgs ఇచ్చాడు. అలాగే ఏమంటున్నాడు యావరేజ్ వెయిట్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ 48 kg. సిడి వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు మనకి 48 kg. మనల్ని ఏమడుతున్నాడు అంటే దెన్ ద వెయిట్ ఆఫ్ సి ఈజ్ అనేసి అడుగుతున్నాడు. అంటే సి అనేవాడు ఒకడు కదా, సో వీడి యొక్క వెయిట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అనమాట, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి టోటల్ ఈ నలుగురి యొక్క యావరేజ్ ఎంత 56, అందులోనే కదా సి కూడా ఉంది. అలాంటప్పుడు వీడి యొక్క వెయిట్ కూడా ఏమవ్వాలి 56 అవ్వాలి, అవునా కదా. సో వీడి యొక్క వెయిట్ కూడా 56 అవుతుంది. సో ఇవన్నీ 56 అలా ఉండాలన్నమాట. సో ఇది కరెక్ట్గానే ఉంది, 0 పెట్టేసేయి. ఇది ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది. అలా ఎంతమందికి 3 మెంబర్స్కి, సో ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుందా. అలాగే ఇది ఎంత తక్కువ ఉంది అంటే 8 తక్కువ ఉంది. అలా ఎంతమందికి 2 మెంబర్స్కి. అలా ఇది ఏమవుతుందంటే -16 అవుతుంది. చూడండి -16 అవుతుందా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, సి ఎలా వస్తుంది అంటే ఈ 5గురిలోంచి ఈ నలుగురిని తీసేస్తే సి వస్తుంది, అవునా కదా. ఈ 5గురిలోంచి నలుగురిని తీసేస్తే మనకి సి వస్తుంది. కావాలని చూడండి ఈ 5గురు అంటే ఏబిసిడి ఎక్స్ట్రాగా సి, అవునా. సో ఇక్కడ ఏబిసిడి ఇక్కడ ఏబిసిడి క్యాన్సిల్ అయిపోతాయి కదా మైనస్ చేస్తే, అవునా. అలా ఏం మిగులుతుంది సి మిగులుతుంది. సేమ్ లాజిక్ అనమాట. ఈ 5గురిలోంచి ఈ నలుగురిని తీసేస్తే సి వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ వాల్యూస్లోంచి ఇక్కడ ఉన్న 0 తీసేసారనుకోండి సరిపోతుంది, అవునా. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అంటే ఏమవుతుంది మొత్తం 28 కదా, -28
-28 కదా. సో ఈ -28లోంచి 0 తీసేయండి, అప్పుడు -28 మళ్ళీ వస్తుంది. సో ఇదిగోండి -28 బై 1 కదా, బై 1 చేసిన చేయకపోయినా నో ప్రాబ్లం. సో 56 -28 అంటే మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ 28 వస్తుంది, అవునా. సో అలా 28 kg అనేది ఈ సి యొక్క వెయిట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటున్నాడంటే యాజ్ ఆఫ్ దిస్ ఇయర్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 8 members ఈజ్ 39 years. Assuming that after 6 years the family adopts a newborn baby, what will be the average age of the family 10 years from now అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ సంవత్సరానికి 8 మంది సభ్యులు ఉన్న కుటుంబం యొక్క సగటు వయసు 39 సంవత్సరాలు. 6 సంవత్సరాల తరువాత కుటుంబం కొత్తగా పుట్టిన బిడ్డని దత్తత తీసుకుంటుందని అనుకుంటే 10 సంవత్సరాల తరువాత కుటుంబం యొక్క సగటు వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ యాజ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి, ప్రజెంట్ అనమాట, ప్రజెంట్. ఓకేనా. సో ప్రజెంట్ 8 members ఉన్నారు ఒక ఫ్యామిలీలో, వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 39 years అనేసి ఇచ్చాడు అనమాట. ఓకేనా, 8 members యొక్క యావరేజ్ ఏజ్ ఎంత, 39 years. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, అజ్యూమింగ్ దట్ ఆఫ్టర్ 6 years, ఆఫ్టర్ 6 years అంటే 6 years తర్వాత అనమాట. ఓకేనా, మరి 6 years తర్వాత అంటే ఇక్కడ ఉన్న 8 members కూడా 6 years పెరుగుతారు కదా, ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి 1 year యాడ్ అవుతుంది కదా. సో అలా 6 సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళందరూ 6 సంవత్సరాలు అలా పెరుగుతారు అనమాట. మరి ఇక్కడ ఉన్న అందరూ 6 సంవత్సరాలు పెరిగితే వాళ్ళందరి యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది, 6 సంవత్సరాలు పెరుగుతుంది, అవునా. సో అలా 8 members యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 45 years అవుతుంది. ఇది ఎప్పుడు 6 సంవత్సరాల తర్వాత అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 6 సంవత్సరాల తర్వాత 8 members యొక్క యావరేజ్ ఎంత అంటే 45 అనమాట. ఇప్పుడే వచ్చింది, అవునా. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఆఫ్టర్ 6 years ద ఫ్యామిలీ అడాప్ట్స్ ఏ న్యూ బోర్న్ బేబీ. సో 6 years తర్వాత వీళ్ళు ఒక న్యూ బోర్న్ బేబీని అడాప్ట్ చేసుకుంటారు, అంటే తీసుకుంటారు అనమాట, దత్తత తీసుకుంటారు. అలా ఇక్కడ ఒక బేబీ యాడ్ అవుతాడు. సో ఈ బేబీ యొక్క ఏజ్ ఏమవుతుందంటే 0 years, న్యూ బోర్న్ కదా. సో 0 years అవుతుంది. ఇప్పుడు మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, 9 members. వీళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది మనకు తెలియదు కాబట్టి టోటల్ యావరేజ్ ఈ రెండింటికి దగ్గర వాల్యూ తీసుకో. లెటస్ సే 45 తీసుకుంటున్నా, ఇది 45 ఉంది కాబట్టి 0 పెట్టేసేయి. ఇది 45 కంటే ఎంత తక్కువ ఉంది, 0 అనేది 45 తక్కువ ఉంది, అవునా కదా. సో -45 అలా ఎంతమంది కంటే 1 member. సో ఇంటూ 1 చేసిన చెప్పాను, నో ప్రాబ్లం. ఇక్కడ 9 ఎలా వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, -45 అవుతుందా. సో -45 బై ఇక్కడ ఎంతమంది, 9 members. అలా 6 years తర్వాత వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే చూడండి, 9 1 time, 9 ఇక్కడ 5 times. అలా 6 years తర్వాత ఈ 9 members యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 40 అవుతుంది అనమాట. 45 - 5 40 అవుతుంది. కానీ మనల్ని ఏమడుతున్నాడు అంటే 6 years తర్వాత కాదు, ప్రజెంట్ నుంచి 10 years తర్వాత వీళ్ళ యావరేజ్ అడుగుతున్నాడు. ఈ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. మరి 10 years తర్వాత అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 6 years తర్వాత వీళ్ళ యావరేజ్ తెలుసు. 6 years తర్వాత తెలుసు కాబట్టి 10 years తర్వాత కావాలంటే ఏం చేయాలి, ఈ 6 years నుంచి ఇక్కడికి ఎంత మూవ్ అయితే సరిపోతుంది, 4 years మూవ్ అయితే సరిపోతుంది, అవునా కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే 4 years మూవ్ అవ్వాలి. సో 4 years మూవ్ అవుతున్నాం అంటే ఇక్కడ ఉన్న 9 members కూడా 4 years మూవ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది, వీళ్ళ యొక్క యావరేజ్ కూడా 4 years మూవ్ అవుతుంది. మూవ్ అయితే ఏమవుతుందంటే 44 years అవుతుంది అనమాట. +4 కదా, ఇక్కడ నుంచి ఇక్కడ +4 years మూవ్ అవ్వాలి. ఇక్కడ అలా యావరేజ్ కూడా +4 years మూవ్ అవుతుంది. అలా యావరేజ్ ఏమవుతుందంటే 10 years తర్వాత 44 years అవుతుంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది, 44 years. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మీన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 9 children ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ 14 years. ద ఏజెస్ ఆఫ్ దేర్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ఆర్ 71 years and 67 years రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఉమ్మడి కుటుంబంలో 9 మంది పిల్లల వయసుల సగటు 14 సంవత్సరాలు. వారి తాతయ్య మరియు నాయనమ్మ వయసులు వరుసగా 71 సంవత్సరాలు మరియు 67 సంవత్సరాలు. పిల్లలు మరియు తాతయ్య నాయనమ్మ వయసుల సగటును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీలో 9 children ఉన్నారు.
వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 14 ఇయర్స్ అనమాట. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత 14 ఇయర్స్. అలాగే ఇదే ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, అలాగే గ్రాండ్ మదర్ ఉన్నారు. వీళ్ళ యొక్క ఏజెస్ కూడా ఇచ్చారు. ఎలా అంటే గ్రాండ్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 71 ఇయర్స్, గ్రాండ్ మదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 67 ఇయర్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అలాగే 9 చిల్డ్రన్, వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ ఏజ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ కావాలంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ కావాలి కదా. సో సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే వీళ్ళిద్దరు వాల్యూస్ ఉన్నాయి, బట్ ఈ 9 మెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది, 9 మెంబర్స్ యొక్క సమ్ కూడా కావాలి కదా. సో 9 మెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క యావరేజ్ 14 కాబట్టి సమ్ ఏమవుతుంది 9 × 14. నేను ఆల్రెడీ చెప్పే సమ్ కావాలంటే ఎదురెదురు ఉన్న వాటిని మల్టిప్లై చేయమని చెప్పా, అవునా. సో ఇక్కడ 9 × 14 అంటే ఏమవుతుంది, 9 × 10 అంటే 90 అవుతుంది, ప్లస్ 9 × 4 అంటే 36 అవుతుంది, 90 + 36 అంటే ఏమవుతుంది 126 అవుతుంది. అలా ఈ 9 చిల్డ్రన్ యొక్క సమ్ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ 126 అవుతుంది. సో వీళ్ళందరి అంటే ఏమవుతుంది అప్పుడు వీళ్ళందరి యొక్క టోటల్ సమ్ ఆఫ్ ది ఏజెస్ 6 1 7 7 7 14, 1 క్యారీ, 7 2 1 10 అవుతుందా, 10 + 6 16 అవుతుందా, 1 క్యారీ, 1 1 2 అవుతుంది అంతవరకే. ఓకేనా. సో అలా వీళ్ళందరి యొక్క టోటల్ ఎంత అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ టోటల్ ఏజ్ ఎంత అంటే 264. మనల్ని అడుగుతుంది ఏంటి అంటే యావరేజ్ అడుగుతున్నాడు. ఓకేనా. యావరేజ్ ఎంత అంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది ఏజెస్ 264 బై యావరేజ్ అంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. వీళ్ళొక 9 మంది, వీళ్ళొక 2, మొత్తం 11 మంది కదా. సో బై 11 చేస్తే యావరేజ్ వస్తుంది. సో చూస్తే ఏమవుతుందంటే 11 ఇక్కడ 26లో 2 సార్లు పోతుంది, 4 మిగులుతుంది, 44 అవుతుంది. సో 44 అయితే మళ్ళీ 4 సార్లు పోతుంది. అలా 24 అనేది ఏమవుతుందంటే వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇదంతా రాసింది ఏంటంటే మీకు పీడిఎఫ్ పెట్టాలి, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.